పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఒక ఉద్యోగం చేస్తున్న మహిళపై రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి పర్సనల్ సెక్రటరీ అయిన సతీష్ వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించడంతో సాక్షి ఛానల్లో ప్రసారమైన వార్తను తీవ్రంగా ఖండించిన సంధ్యారాణి గారి పిఎస్ సతీష్ కేవలం తన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులు సదరు వ్యక్తితో ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచారం చేశారని 2021లో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తుతం మంత్రి గారిపై ఆపాదించి ఆమె రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఆధారాలు లేవని, ఒకవేళ ఉంటే బహిరంగంగా నా తప్పు నేను ఒప్పుకుంటానని, ఇది కేవలం తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయటానికి వేసిన పన్నాగమని, సదరు వ్యక్తిపై సాక్షి ఛానల్పై పరువు నష్టం దావా వేస్తానని సతీష్ తెలిపారు. దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్కి అప్పచెప్పమని చెప్పండి. నా డిపి నా ఫోన్లో నుండే ఈ జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇదొకటి ఫేక్. 3, నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం. మా కుటుంబం నాకు అందరికీ తెలుసు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకోబెట్టడానికి ట్రై చేశాను రమ్మన్నానని. దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను ఉరేసేయచ్చు. మీరు నడి రోడ్లో. నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు. 3, ఇవన్నీ వారవలేక, నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి, ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలి ఛానల్లో? నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలండి? రా, ఓపెన్గా డిబేట్కి రా. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది నువ్వు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా? అయితే ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా, ఎదుటోళ్ళకి ఉండదా? అందులో మీకు తెలిసింది నిజమేటనేది నన్ను కూడా అడగాలి కదా. మీకు నచ్చినట్టు ఆవిడ ఏది చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి. దీన్ని అడ్డం పెట్టుకుని మంత్రి గారు అబ్బాయి, ఇది ఎంత దారుణం అంటే, ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి. నా మీద 100 ఎలిగేషన్లు నేను 100 చేసావు, ఓకే. మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రి గారి అబ్బాయి చాట్ చేశాడు. అది ఆయన వాడేది ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా. అది ఎంత దారుణం అంటే, ఇవ్వండి మంత్రి గారు అబ్బాయి చాట్ చేసినట్టు. ఒకసారి ఇది మీరు చూస్తే ఫేక్ అని అర్థమైపోద్ది. ఇంకోటి, ఈ చాట్లలో ఇవ్వండి టైం ఒక సెకండ్ కూడా ఉండదు గ్యాప్. ఇప్పుడు ఇవ్వండి 8:46 ఉందనుకో, 8:47కే వెంటనే. ఇప్పుడు నేను టైప్ చేశాను, పెట్టాను. నెక్స్ట్ ఇంకోటి టైప్ చేసింది మన దగ్గరకు వస్తుంది కదా. ఎంత టైం పడుతుంది అన్న? గ్యాప్ ఉండదు. ఇది ఎంత దారుణం అంటే, నన్ను అడ్డం పెట్టుకొని మేడం గారిని ఏదో చెయ్యాలని మీరు ఆవిడని ఎలాగో రాజకీయంగా ఎదుర్కోలేరు, మీకు చేత కావట్లేదు. ఇందులో నేను కానీ మినిస్టర్ గారి అబ్బాయి కానీ, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మా ఫోన్లు ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను, సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను. మా ఫోన్లు రెండు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఇంకోటి, ఆవిడ చేసింది ఏంటంటే, నేను కొట్టారు అని. ఎప్పుడు కొట్టాను, ఎక్కడ కొట్టాను, కొడితే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒక అమ్మాయిని కొడితే అది ఎలా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది కదా. కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలి. తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే,
ఒక లక్ష్మి అనే అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని రాత్రి మీ ఆయన ఉన్నాడా అని ఒక చాట్లో ఒక దీంట్లో పెట్టించారు. సరే, లక్ష్మి అనే అమ్మాయి ఈమెకి ఇచ్చిందా? బాగుంది. ఎవరు అమ్మాయి? తీసుకో రమ్మనండి, పెట్టమనండి. ఇవన్నీ నా డీపీ, మినిస్టర్ గారు అబ్బాయి ఇదంతా రాజకీయంగా వాడుకోవాలని డీపీలు క్రియేట్ చేసి దీన్ని రాజకీయంగా ఇప్పుడు సాక్షి ఛానల్కి ఏదో దొరకడమే పొరపాటు. అది నిజమా అబద్ధమా వాళ్ళకి అనవసరం. నేను దీనిపైన పరువు నష్ట దావా కూడా వేయాలనుకుంటున్నాను. మీ అందరికీ పూర్తిగా మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ విషయంలో నాది కానీ మినిస్టర్ గారు అబ్బాయిది కానీ ఏ విధమైన తప్పు ఉన్నా బోసుబొమ్మ జంక్షన్లో నాది తప్పు అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఊరేసుకుంటాను. ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే నన్ను ఇంత బదనాం చేసిన సాక్షి ఛానల్ కానీ అమ్మాయి కానీ ఏం చేస్తుంది? ఇదంతటికీ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మినిస్టర్ గారి మీద ఆపాదిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఫేక్. ఈ ఫేక్ వాటిని పట్టుకొని మినిస్టర్ గారి మీద, మినిస్టర్ గారిని రాజకీయంగా ఏం చేయలేక మినిస్టర్ గారిని ఏదో విధంగా రాజకీయంగా ఆవిడ్ని బదనాం చేయాలని ఈ ఎత్తుగడ. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం, సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తున్నాను. ఈ చాట్లు కానీ ఇవేవి కూడా నా ఫోన్ నుండి కానీ నా వాట్సాప్ నుండి కానీ వెళ్ళలేదు. మళ్ళీ ఇంకోటి, ఉద్యోగానికి డబ్బులు ఇచ్చాను స్క్రీన్ షాట్లు ఏమో మన ఫోన్పేలో చూపించారు. స్క్రీన్ షాట్లు 10,000 5,000 ఉద్యోగానికి డబ్బులు ఇస్తారా? 10,000 5,000 ఉద్యోగానికి ఇస్తారా? తర్వాత వాళ్ళన్నీ అన్ని దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నది. వాళ్ళన్నీ వచ్చి ఉద్యోగం గురించి కానీ ఏ రోజైనా డిస్కషన్ చేశాడో లేదో అలాన్నీ రమ్మనండి, సాక్ష్యం పెట్టమనండి.